వచ్చి నువ్వు మోకాళ్ళంగి నువ్వు ప్రార్థన చేస్తే నీకు అన్యాయాన్ని న్యాయముగా మార్చువాడు నా దేవుడు. నీకు అన్యాయం జరుగుతుంది, నువ్వు నీతిమంతురాలుగా నువ్వు ఉన్నావు, అయితే ఈరోజు నీకు న్యాయము తీర్చగలిగిన వాడు నా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకవేళ న్యాయాన్ని జరగలేదని బాధపడుతున్నావేమో, నువ్వు చేయవలసింది ప్రార్థన, నువ్వు అడగవలసింది ప్రార్థన. ఉపవాస ప్రార్థన నుండి నువ్వు దేవుని దగ్గర కనిపెట్టు. నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయినావో దాన్ని పొందుకోవడానికి ప్రార్థనా జీవితం కలిగి జీవించు. నువ్వు ప్రార్థన జీవితం కలిగి జీవించు. అప్పుడే నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప మెరాకిల్ చేయగలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఒక అద్భుతము చేయగలిగిన వాడు దేవుడుగా ఉన్నాడు. నీ పక్షాన నిలబడడానికి ఆయన వస్తున్నాడు. నీ పక్షాన నిలబడి నీకు న్యాయము చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. నీకు న్యాయము చేస్తాడు దేవుడు.